అంటే మన అవార్డ్స్లో పవిత్రంగా ఉండేవి. ఒక పవిత్రమైన అవార్డు వంశీ బర్కిలీ అవార్డ్స్ అంటే అల్లర్చిల్లరగా ఉండేవి కాదు, డీసెంట్గా ఉండేవి. కలవటానికండి ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో ఉండేవాళ్ళు అప్పుడు. ఎదురుగా చంద్రమోహన్ గారి ఇల్లు ఉండేది. వెళ్ళా, పొద్దున్న వెళ్తే విజిటింగ్ కార్డు పంపించాం. ఆ గేట్ దగ్గర వాడు భయం కదా, వాడు వెళ్ళి ఇవ్వడు కదా, అది ఈజీగా ఇవ్వరు. నిద్ర లేటుగా లేస్తారట, ఆ విషయం మాకు తెలియదు కదా. వెళితే వాడు ఇవ్వనన్నాడు. అలాగే గేటు ముందు కూర్చున్నాను. నాకు తెలిసినంతవరకు మధ్యాహ్నం వరకు కూర్చున్నాను. నాకు అప్పటికే నేను పాపులర్ అండి. నేను నా సంస్థ పాపులర్, నేను కాదు. వంశీ పాపులర్, వంశీ బర్కిలీ వాడు. ఆమె చూశారు తర్వాత. వాడిని కోపడ్డారు. ఏదేంటి నన్ను సోదరులు అని పిలిచేది. సోదరులు వస్తే వాడి గేట్ దగ్గర వాడికి ఏం తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారండి, రేవంత్ రెడ్డి గారు, మనకు తెలిసి ఉండొచ్చు. గేట్ దగ్గర వాడు మనకు తెలియవలసిన పని ఏంటండి? నేను ముఖ్యమంత్రి గారి ఫ్రెండ్ అంటే ఎవడికి కావాలి, హూ వాంట్స్. గేట్ దగ్గర వాడు తెలియాలి కదా. అందుకని మనం ఎప్పుడు విరవేయకూడదు. నాకు వాడు తెలుసు అని వాళ్ళు తెలుసు అని విరవేయకూడదు. వెళ్ళిన తర్వాత ఆమె మా సోదరులు వచ్చారు అంది. అంటే అప్పటికి పరిచయం ఉంది. లోపలికి వెళ్ళిన కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది, అంతా బంధువులమే, అంతేగా. ఇట్లా అమ్మాయి సంగతి చెప్పాను. ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు, వినేవాడు అన్నీ. ఆదర్శ దంపతులు సత్కారం విజయవాడలో సుబ్బరామరెడ్డి గారి నిర్వహణలో ఆ డైలాగ్ అవసరం. సుబ్బరామ నిర్వహణ అది లేకపోతే అంత ఈజీ కాదు, ఒప్పుకోరు. అంటే అన్నీ సక్రమంగా జరుగుతాయని అర్థం. అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. ఎక్స్ప్రెషన్ ఇస్తే అయిపోయారండి. తర్వాత వాళ్ళకి ఏం కావాలి అన్నీ పర్ఫెక్ట్గా. మహారాజు గారి ఆస్థానం కదా రెడ్డి గారు అంటే, అన్నీ పర్ఫెక్ట్గా జరిగాడు. ఆ స్టేజీ మీద ఎంత హ్యాపీ అయినారంటే ఆ రోజు, మా పెళ్ళికి ఎవరు రాలేదు, ఇవాళ మా పెళ్లి రోజులాగా ఉందన్నారు. కృష్ణ గారికి ఆదుర్తి స్వర్ణ కంకణం చాలాసార్లు, ఆయనకి ఏఎన్ఆర్ స్వర్ణ కంకణం, చాలా కార్యక్రమాలు చేస్తే నేనే కృష్ణ గారికి. స్వర్ణ కంకణాలు అనేది ఎక్కువ చేసింది మీరే అనుకుంటా. స్వర్ణ కంకణాలు మనమే. అంటే వాళ్ళు మన ప్రోగ్రాం కష్టపడి వస్తున్నప్పుడు శాలువా బొమ్మ పనికిరాదు, ఏదో కంకణం ఇలా వేస్తే అది గౌరవ సూచకంగా ఉంటుంది. వాళ్ళు ఏమని అడగరు, వాళ్ళేం అడగరు, నన్నేం అడగరు. మేము నిర్ణయిస్తామన్నమాట. వీరు వస్తున్నారు, వీరికి తగ్గట్టుగా ఏమి చేయవలెను, ఇది చేయవలెను. అదే తర్వాత నేను వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మహేష్ బాబు గారు పోకిరి వేణు బాగా పాపులర్ అయినారు, మేము ఆయన ఉత్తమ నటుడు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాను అంటే వెంటనే ఆయన ఫోన్ చేశారు. మహేష్ బాబు నేను రామరాజు గారు వస్తారు, నాకు అన్ని ఫంక్షన్లు ఆయనే చేశారు, చాలా గౌరవంగా చేస్తారు, ఉత్తమ నటుడు. ఓకే అన్న. వెళ్ళా, షూటింగ్కి వెళ్ళా, చాలా గౌరవంగా మాట్లాడారు. అంతా సెట్ చేసాం, వైజాగ్లో చేసాం. సెట్ చేస్తే ఎలక్షన్స్ కోడ్ ఏదో అడ్డం వచ్చింది. మొత్తం చాలా ఖర్చు పెట్టి సుబ్బరామరెడ్డి గారు గ్రౌండ్స్ అంతా చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. తర్వాత చేయలేకపోయినాం. తర్వాత మేము ఏంటంటే నంది అవార్డు ఎవరికి ఉత్తమ నటుడు వస్తారో వాళ్ళకి ఎన్టీఆర్ అవార్డు ఇస్తాం. చిరంజీవి గారు కూడా అలా ఇచ్చాం. నంది అవార్డు ఉత్తమ నటుడు వచ్చిన వాళ్ళకి ఎన్టీఆర్ అవార్డు. ఆ పెండింగ్ ఉంది ఇప్పటికీ. ఇప్పటికీ మహేష్ బాబు గారి పెండింగ్ ఉంది. చెప్పాగా నేను సేవా కార్యక్రమాల వైపు వెళ్ళటం వల్ల కొంచెం ఇటు దూకాలంటే దూకలేకపోతున్నా. ఆయన సినిమా దూకుడులాగా, మహేష్ బాబు దూకుడులాగా. దూరం ఎన్టీఆర్ అంటే మా అబ్బాయి, మా ఇంట్లో మనుషులు అంటే.